హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. సింపుల్గా చూపిస్తాను. ఒక కప్పుడు పప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా కడుక్కొని పప్పు అనేది ఒక 15 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. అలా నానితే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 15 మినిట్స్ నానాక ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికినాక విజిల్స్ పోయేంత వరకు విజిల్ సౌండ్ తీసేయాలి. తీసేసాక ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాతకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి ఎర్రగా వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలి. పప్పు అనేది ఎలా చేసినా కానీ టేస్ట్ ఉంటుందండి. మీకు పప్పులలో ఇంకా ఎలాంటి రకమైన పప్పులు కావాలి, ఎలాంటి రకమైన పప్పులు వండాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాతకి పప్పు వేయడమే. పప్పు కూడా మొత్తం కలుపుకొని ఎట్లాగో ఉడికిందే కాబట్టి కలుపుకున్నాక కారం, మీకు తగినంత కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకున్నాక కలుపుకున్నాక కొన్ని వాటర్ పోసుకున్న తర్వాతకి ఉప్పు వేసుకోవాలి. ఇలా కొంచెం మసలేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిచ్చాక కొంచెం మసాలా, కొత్తిమీర వేసుకోవడం. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినైతే లైక్ చేసి